ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాగ్స్. అబ్బా! నోరు ఊరిపోతుందండి చేపల పులుసు చూస్తుంటే. నా చేపల పులుసులో స్పెషల్ ఏమనుకుంటున్నారు? మామిడికాయ వేసి చేసే చేపల పులుసు అనమాట. చాలా బాగుంటుంది. నెల్లూరు స్టైల్ అంటారే కానీ మన స్టైల్లో కూడా మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఎలా చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఓకేనా? నిన్న సండే కదా ఫ్రెండ్స్, అందుకే చేపల పులుసు అయితే చేసుకున్నాము. క్వాంటిటీ అయితే కొంచెమే చేసుకున్నాను. మా వారైతే పెళ్ళికి వెళ్తా అన్నారు. సరే, నాకు మా పాపకి ఈవినింగ్కి ముగ్గురికి అనమాట. ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను నా స్టైల్లో. చూడండి, ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవడం కామన్ కదా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. మనం ఎక్కువ మంది ఉన్నాం అనుకోండి, కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు అయితే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని, ఉల్లిపాయలు టమాటాలు విడివిడిగా గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మేము తక్కువే కదా క్వాంటిటీ అని జస్ట్ నేను 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని వేసుకున్నాను. పెద్ద సైజ్ అయితే ఒకటి, మీడియం అయితే ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అనమాట. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి మన చిట్కా అయితే ఉంది కదా, ఏంటది? సాల్ట్ కొంచెం వేసుకోవాలి. సాల్ట్ కొంచెం వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు రెడ్డిష్ అవుతాయి అనమాట. నెక్స్ట్ అయితే ఎండు కొబ్బరి అనమాట కొంచెం అయితే వేసాను. గ్రైండ్ చేసుకొని నేను ఆల్రెడీ ఎప్పుడు స్టోర్ చేసుకుని ఉంటాను ఫ్రెండ్స్. సో అవైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కొంతమంది అయితే కొబ్బరిని ఇష్టపడరు కదా, స్కిప్ చేయొచ్చు. కానీ గ్రేవీకి కొంచెం ఎక్కువ బాగుంటుందని నేను కంపల్సరీ ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్. రెడీమేడ్గా అయినా దొరికింది కానీ అస్సలు బాగుంటుంది అబ్బా. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఏముంది ఫ్రెండ్స్, మన ప్రతి ఇంట్లో ఫ్రిడ్జెస్ ఉంటున్నాయి మనకి. మనం చక్కగా ఎండు కొబ్బరి తెచ్చుకొని పేస్ట్ కాదులేండి, పౌడర్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది అనమాట. ఇదైతే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. సో ఇవన్నీ బాగా రెడ్గా అవ్వాలి ఫ్రెండ్స్. మరి పైనే ఉల్లిపాయలు కాలితే టేస్ట్ ఉండదన్నమాట. నేనైతే అన్నీ చక్కగా రెడ్గా అయితే వేపుకున్నాను. నెక్స్ట్ అయితే టమాటాలు. ఈ టమాటాలు కూడా ప్యూరీలా చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే క్వాంటిటీ తక్కువే అని చెప్పాను కదా, ముగ్గురమే కదా అని. అది మా వారు మధ్యాహ్నం ఉండరు, పెళ్ళికైతే వెళ్తా ఉన్నారు. సరే, అందుకని క్వాంటిటీ కొంచెమే చేసుకుని, చేప కూడా చిన్నదే తీసుకొచ్చారులేండి. మా వారు అయితే తొందరగా తిండు, నేనే కొంచెం ఇష్టంగా తింటాను అనమాట. మా పాప కూడా తింటుంది. సో ఇంకా టమాటాలు అన్నీ వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలబ్బా. బాగా మగ్గనిస్తే ఏంటంటే మనకి పులుసు అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ చేసే ముందే మనం పులుసు ఉంటుంది కదా, మనకి మెయిన్ చేపల పులుసులో ఇంపార్టెంట్ ఏంటంటే చింతపండు పులుసు కదా. చింతపండు పులుసుని ఆల్రెడీ నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. చేపల పులుసు వేసేటప్పుడు కంపల్సరీ చిక్కటి పులుసు తీసుకోండి అబ్బా. నీళ్ళగా ఉంటే అసలు టేస్ట్ ఉండదు అనమాట. ముందే నానబెట్టుకొని థిక్ పేస్ట్ వచ్చేటట్టు తీసుకోండి. చింతపులుసుని చూడండి, నేను వేసుకుంటున్నా ఎంత థిక్ పేస్ట్ తీసుకున్నానో. వాటర్ తక్కువ వేసి నానబెట్టుకున్నాం అనుకోండి, థిక్గా వస్తుంది అనమాట, ఓకేనా? సో ఇలా రెడ్డిష్గా అవ్వాలన్నమాట. మనం ఆల్రెడీ వేసిన ఐటమ్స్ అన్నీ, టమాటాలు ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయి కదా. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. సో చూడండి, అది అంత కన్సిస్టెన్సీలో అంత చిక్కగా వేసుకుంటే ఏంటంటే ముక్కకి పులుసు బాగా పడుతుంది అనమాట. ముక్క చాలా టేస్టీగా వస్తుంది. కొంతమంది అయితే ముక్కల్ని ఉప్పు కారం వేసి ముందే నానబెట్టుకుంటారు కదా, నేనైతే అలా అయితే చేయలేదు, డైరెక్ట్గానే వేసేసాను ఫ్రెండ్స్. కడిగి క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను అనమాట. నేను సండే అంతా పని చాలా లేట్ అయింది ఫ్రెండ్స్, అందుకే ఫాస్ట్గా అయితే ఇలా చేసుకున్నాను. లేకపోతే కొంచెం టైం ఉంది అనుకుంటే నేను కూడా ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కల్ని కొంచెం నానబెడతాను అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. మీకు టైం ఉంటే కనుక అలా అయితే ట్రై చేయండి. నేనైతే ఇలా చేసేసాను ఈసారి. మనకి ఇంకా వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకున్నప్పుడు కానీ ఏంటంటే ఆ వాటర్ ఇంకిపోయే లోపు ముక్కలన్నీ చెదిరిపోతాయి అనమాట. మనకు ఎంత కావాలో, మనకు ఎంత పులుసు కావాలో, ఏ కన్సిస్టెంట్లో కావాలో అంతే వాటర్ అయితే వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసేసామనుకోండి, మళ్ళీ థిక్ పేస్ట్ ఉండదు, ఏందో ముక్కలన్నీ నీళ్ళలో తేలినట్టు అనిపిస్తాయి నాకు. కొంచెం గ్రేవీ అనేది థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఇట్స్ మై ఒపీనియన్. నాకైతే థిక్గా ఉండేదే చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్నా కూడా చక్కగా కలుపుకొని తినొచ్చు అనమాట. సో నేనైతే నా దగ్గర ఉన్న 1.5 kg ఫిష్ అయితే తీసుకొచ్చారు మా వారు. అందులో కొన్ని 4 ముక్కలేమో వేపాను. మా పాప ఫ్రై పీసే తినిద్ది అనమాట.
మేమైతే పులుసు కూర తింటాము. పాప కోసం 4 ముక్కలు ఫ్రై అయితే చేశాను. సో, ఇంక ముక్కలన్నీ ఇలా ఏసేసుకుంటున్నాను చూడండి. చక్కగా ఈ ఫిష్ కర్రీ చేయాలంటే వెడల్పు బాండియే తీసుకోవాలి కదా! సో, ఇది ఇంకోటుంది ఫ్రెండ్స్ నా దగ్గర చాలా పెద్దది. ఇప్పుడు క్వాంటిటీ కొంచెమే కదా అని జస్ట్ రెగ్యులర్ చేసే కడాయిలోనే వండుతున్నాను. ఇలా అన్నీ పెరుచుకోవాలి చక్కగా. ముక్కకు అంటకుండా. అందరికి తెలిసిన విషయమే కదా! చేపల పులుసు అన్నీ సెట్ చేసి ఏసేసిన తర్వాత ఇంకా స్పూన్ పెట్టి గరిటె తిప్పకూడదు అని. సో, ఫస్టే ఒకసారి అన్నీ సెట్ చేసుకొని ఇంకా అలా వదిలేయాలన్నమాట. తిప్పడం అంటే ఎలా తిప్పుతాము? జస్ట్ బాండీ పట్టుకొని రౌండ్‌గా తిప్పుతాం కదా! సో, అందుకని మొత్తం ఇలా సెట్ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ ఈ టైంలోనే ఫ్రెండ్స్ మనం మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే సంవత్సరానికి సరిపడా మామిడికాయ సీజన్ వస్తాయి కదా! ఇప్పుడు సీజనే కదా! ఈ సీజన్ వచ్చినప్పుడల్లా ఒక 15 కాయలు తీసేసుకొని మంచి కాయలు ఇలా ముక్కలుగా చేసేసుకొని ఉప్పు వాటికి సాల్ట్ బాగా పట్టించేసి ఒక ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా! అందులో అయితే స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. డీప్ ఫ్రిడ్జ్‌లో పడేస్తే అవి ఒక 1 ఇయర్ దాకా ఫ్రెష్‌గా ఉంటాయి. నేను మళ్ళీ ఇవి అయిపోయినాయి. ఇంక ఇదే లాస్ట్ బ్యాచ్ అనమాట. నా దగ్గర అయిపోయినాయి. ఈ వీడియో షూట్ చేయడం మర్చిపోయాననమాట ఆ కవర్‌ది. సో, ఇలా అయితే ప్రతి సంవత్సరం నేను స్టోర్ చేసుకుంటాను మామిడికాయలని. నెక్స్ట్ ఇంకా అయిపోయే అంటే మేలో ఆ టైంలో తీసుకుంటాననమాట పచ్చి మామిడికాయలని. తీసుకొని ఇలా స్టోర్ అయితే చేసుకుంటాను. నాకైతే ఇలా బాగా ఇష్టం అనమాట. మామిడికాయ కాదు, చేపల పులుసులో మామిడికాయలేస్తే చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. సో, ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంక మూత పెట్టి మనం సిమ్‌లో ఉంచాలన్నమాట. హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి తొందరగా ముక్క ఉడకదు కానీ పులుసయితే అబ్జర్వ్ అయిపోతుంది కదా! మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5-10 మినిట్స్, 10 మినిట్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. 7-8 మినిట్స్ జస్ట్ అలా పెడితే తొందరగా ఉడికిపోయిద్ది. నిజంగా చెప్పాలంటే చేపల పులుసు. అది చూడండి భలే ఉంది కదా! చాలా బాగుంది కదా! నాకు చాలా ఇష్టం చేపల పులుసు. అదే నా స్టైల్‌లో చేస్తేనే నాకిష్టం అనమాట. ఇంక వేరే స్టైల్‌లో చేస్తే నాకిష్టం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదైతే నేను ఓన్‌గా చేసుకున్న మసాలా అనమాట. ఫిష్‌కి గరం మసాలా లాంటిది. ఇదొకసారి చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వేసిన తర్వాతే మంచి ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది వచ్చిద్ది. ఒకరోజు చూసి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏదో అనేది వీడియో ఇచ్చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఫైనల్‌గా అయితే నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేపల పులుసు విత్ మామిడికాయతో చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మా పాప కోసం ఫ్రై అయితే నానబెట్టి పక్కన ముక్కలైతే ఉంచుకున్నాను. సో, ఇవైతే ఫ్రై చేస్తున్నాను చూడండి. జస్ట్ తన కోసమే అనమాట. నేను ఒక 2 మా వారికొకటి నాకొకటి ఇంక మిగతాయి పాపకే అనమాట. జస్ట్ సన్నగా బాగా కట్ చేసి వేపుతాననమాట తక్కువ ఆయిల్ ఏసి. తనైతే ఇది ఎక్కువ ఇష్టపడుద్ది. చిన్నపిల్లలు ఎక్కువ ఫ్రై ఇష్టపడతారు కదా! సో, ఇది ఫ్రెండ్స్ టుడే వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్‌ని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం ముందుకెళ్తుందనమాట. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. సీ యూ.